సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న శ్రీనివాస థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా కోదాడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలతో థియేటర్లను ముస్తాబ్ చేశారు. ఈ సందర్భంగా కోదాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఏబూరి సత్యరాజు మాదిగా మాట్లాడుతూ దేవరా సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమాని చూడాలని, పైరసీలను రూపుమాపాలని, ఓటీటీలలో మాత్రం సినిమాలను చూడొద్దని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి దేవరా సినిమాను చూడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత 10 సంవత్సరాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొరటాల శివ గారి డైరెక్షన్ లో మన నందమూరి తారక రామారావు గారి సినిమా విడుదల కావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా గొప్పగా ఉంది. కొరటాల శివ గారు మంచి డైరెక్షన్ లో నందమూరి తారక రామారావు గారు నటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అత్యధిక వసూలు చేయాలని మేము మనసారా కోరుకుంటూ ఈ సినిమా విజయానికి దోహదపడ్డటువంటి మన కొరటాల శివ గారికి, అలాగే గొప్పగా నటించినటువంటి నందమూరి తారకరావు గారికి అందరికీ మా యొక్క కోదాడ టౌన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన అభిమాన నటుడు నందమూరి తారక రామారావు గారి దేవర చిత్రం రిలీజ్ అయిన సందర్భంగా కోదాడ పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీలతో, అదేవిధంగా మన అభిమాన సోదరులందరూ కూడా చిత్రానికి విచ్చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క చిత్రం అంటే ఇది ఒక చంచలమైన విషయం. ఎందుకంటే మన 6 సంవత్సరాల కాలంలో సింగిల్గా అన్నగారు తీసినటువంటి ఈ చిత్రం ఘన విజయం చేసినటువంటి మా డైరెక్టర్ గారు కొరటాల శివ గారికి, అదేవిధంగా నిర్మాణ సంస్థ మన నందమూరి కళ్యాణరామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ చూడాలని కోరుకుంటూ, మన ఓటీటీలో కానీ పైరసీ కానీ చూడకుండా సినీ ప్రదర్శనను కాపాడాలని తెలియజేస్తూ ఈ యొక్క సందర్భాన్ని ముగించుకుంటున్నా. జై ఇండియా. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు, తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ పక్కన ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పురపాలక సంఘం చైర్మన్ విజయలక్ష్మి, పద్మశాలి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క 109వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో వారి యొక్క స్టాచ్యూ దగ్గర ఈరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడిలో జన్మించారు. వారు తెలంగాణ పోరాటం కోసం ఎంతో పోరాటం సాగించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను విముక్తి చేయడానికి పోరాటం అనేది వారు సాగించారు. తర్వాత ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ లభించిన తర్వాత వారు ఎమ్మెల్యేగాను, ఆ తర్వాత మంత్రిగాను రాష్ట్రంలో వారు సేవలు అందించారు. మరి వారి యొక్క పోరాట స్ఫూర్తిని మనం పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి వారి యొక్క ఆశయ సాధనలో అధికారులందరూ కూడా మరొకసారి ప్రజాసేవలో పునరుద్ధరణ కావాలని, ప్రజా సమస్యలన్నీ కూడా వారి స్ఫూర్తి తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని కూడా నేను ఈ సందర్భాన అందరినీ కూడా కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా వారి యొక్క జయంతి సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్లో గ్రామ పంచాయతీ ఆవరణలో స్వామి వివేకానంద యువజన సంఘం, ఆర్వీఎం హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద యువజన సంఘం వ్యవస్థాపకులు, ప్రముఖ సంఘ సేవకులు తమ్మలి రమేష్ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని స్వామి వివేకానంద చెప్పినట్లు మానవునికి జ్ఞానేంద్రియాల్లో కళ్ళు ఎంతో ముఖ్యమని ఆర్వీఎం హాస్పిటల్ వారి వైద్య బృందం ఆధ్వర్యంలో గ్రామంలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు.
కంటి ఆపరేషన్ కొరకు హాస్పిటల్ కు ఫ్రీ బస్ సౌకర్యం, 5,000 రూపాయల విలువ గల కంటి అద్దాలను కూడా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్వీఎం హాస్పిటల్ సిబ్బందికి, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎం హాస్పిటల్ డాక్టర్ అపూర్వ, సంధ్య, అష్రఫ్, మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్, పిఆర్ఓ సంతోష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిజాంపేట్ స్వామి వివేకానంద యువజన సంఘం మరియు ఆర్వీఎం హాస్పిటల్ లక్ష్మక్కపల్లి వారి సంయుక్త ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి కంటి చూపు సర్వేంద్రియానం నయనం ప్రధానం. మానవ శరీరంలో ఏ అవయవం యొక్క ప్రాముఖ్యత దానికి ఉంటుంది. అయితే ఎందుకంటే అందులో అత్యంత ముఖ్యమైనటువంటి అవయవం కన్ను. ఎందుకంటే ఈ కలియుగాన్ని వీక్షించాలంటే, కలియుగంలో జీవించాలంటే మరి కండ్ల ప్రాధాన్యత మన మానవ శరీరంలో ఎంతో ఉంటుంది. కాబట్టి ఎందుకంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిజాంపేట మండలంలో అన్ని గ్రామాలలో కూడా అతి త్వరలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీగా ఆర్వీఎం హాస్పిటల్స్ వారి సంపూర్ణ సహకారంతో మరి మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనే సత్సంకల్పం నిజాంపేట్ స్వామి వివేకానంద యువజన సంఘం తీసుకున్నాం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది అమ్మమ్మలు, ఎంతోమంది నానమ్మలు, మరి ఎంతోమంది తాతయ్యలు వయసులో ఉన్నటువంటి వారికి నాకు వారికి సేవ చేసుకునేటువంటి అదృష్టం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇక ముందు కూడా అన్ని గ్రామాలలో నేత్ర వైద్య శిబిరాలతో పాటు అవసరం ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామాలలో మెగా హెల్త్ క్యాంపులు కూడా చేయాలనేటువంటి సత్సంకల్పానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. దీనికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ పై జిల్లా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ పనితారెడ్డి విచారణ చేపట్టారు. వెల్దుర్తి నుంచి గ్రామాలకు సరఫరా చేస్తున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల నుంచి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గ్రామంలో పర్యటించిన పనితారెడ్డి విచారణ చేపట్టారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన సమాచారంతో పూర్తి స్థాయి విచారణ ఉన్నత అధికారులకు సమర్పిస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్ఐ జయభరత్ రెడ్డి తెలిపారు. సిఎస్ గారిని మాట్లాడుతున్నాను. ఏంటంటే మాకు నిన్న వచ్చిన ప్రెస్ క్లిప్పింగ్ ఆధారంగా మరియు టెలివిజన్స్లో వచ్చిన విజువల్స్ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. వెల్దుర్తి మండలంలో దామరంచ గ్రామంలో గ్యాస్ రిఫిల్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి సక్రమంగానే వచ్చిన మధ్యలోనే ఆపి ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్లోకి మార్చడం వల్ల వెయింగ్ తక్కువ వస్తుందని చెప్పి గ్రామస్తులు పలుమార్లు సూచించినారంట అధికారులకి. కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నది వారి అప్లికేషన్ మేరకు. మరియు ఇంకోటి గ్యాస్ ఏజెన్సీ ఓనర్ వచ్చి కూడా వీళ్ళపైన దాడి నిర్వహించడం జరిగిందంట. దానిపైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కంప్లైంట్ పైన మేము పూర్తి విచారణ చేసి ఆ అధికారులకు మా తదుపరి రిపోర్టును ఇస్తామని తెలియజేస్తున్నాం. దీపం పథకం కింద అమలైన కూడా ఇస్తలేడని చెప్తున్నాడు. ఎందుకంటే దీపం పథకం కింద అది కూడా ఇస్తలేడు. పోతే అందరికి పోతాయి. నేను మొన్న గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారని చెప్పి మన ఊళ్ళో జరగడం జరిగింది. మేము అక్కడ పట్టుకొని ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడిన తర్వాత ఇలా మేడం వాళ్ళు వచ్చేసి పై ఆఫీసర్లు వచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ ముంగట మా గ్రామ పంచాయతీ ముంగట అందరూ కలిసి మాట్లాడి మేము ఒక వినతి పత్రం లెక్క మేము ఒక రిపోర్ట్ రాసిచ్చినాం. అది ఇచ్చి అధికారులు ఆయనపై ఎలా చర్యలు తీసుకుంటారు అనేది నేను మనం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శుక్రవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్లు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని, స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరిగిని పోరాటం చేసిన మహనీయుడు ఆచార్య గుండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్
చైర్మన్ జకీరుద్దీన్, కోఆప్షన్ సభ్యులు గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. జయంతోత్సవాన్ని ఇచ్చేసిన పెద్దలందరూ మన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, చైర్మన్ గారు రాజమౌళి గారు, మరియు మాజీ చైర్మన్ భాస్కర్ గారు, మా మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారు, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మరియు మా వైస్ చైర్మన్ జక్కీబాయ్ గారు, మిగతా చాలామంది వచ్చారు. దయచేసి వాళ్ళ పేర్లు ఎవరిని చెప్పలేదని అనుకోరు. నేను వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కొండా లక్ష్మణ్ బాబూజీ మన పద్మశాలీలకు ఆరాధ్య దైవము. ఆయన ఎన్నో ఉద్యమాలలో పాల్గొని మన తెలంగాణ కోసానికి పోరాడాడు. అతను పోరాడమే కాకుండా తన సొంత ఆస్తిని కూడా మన గవర్నమెంట్కి ఇచ్చి ఆయనే మహాత్ముడుగా పేరొందింది. కాబట్టి ఆయనే ఎన్నో కార్యక్రమాలు మన మినిస్టర్గా కానీ లేకపోతే వేరే అన్ని కార్యక్రమాలలో పాల్గొని ఆ పద్మశాలీలను అంటే ఢిల్లీ వరకు పద్మశాలీలు అంటే ఏందో తెలియజేసిండు. కాబట్టి ఆయనకు నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఆయన పేదవారికి అందరికీ పద్మశాలీలకు కానీ వేరే వారికి కూడా అందరికీ సహాయపడ్డారు. అతనికి మేము ఎప్పుడూ మరవలేని వాళ్ళము. అందుకనే జై మార్కండేయ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంత్యోత్సవం ఘనంగా గజ్వేల్ నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అధ్యక్షత వహిస్తున్న పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం గారికి, నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి, వైస్ చైర్మన్ జగదీశ్వరి గారికి, సీనియర్ నాయకులు కుల పెద్దలు లక్ష్మణ్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారికి, గౌరవ కౌన్సిలర్ వెంకయ్య గారికి, సమీర్ గారికి, మరియు మాజీ కౌన్సిలర్లకు, మన ముఖ్యంగా మరియు పద్మశాలి కుల పెద్దలందరికీ, బంధువులందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయం కూడా అది కూడా ఒకటి. వారు ఒక కులపరంగానే కాకుండా కూడా యావత్ పద్మశాలి కమ్యూనిటీని ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఆహర్నిశలు వాళ్ళ బాగోగుల గురించి బాగా తప్పించేవాడు. ఆయన ఆస్తులు కూడా అటు ప్రభుత్వానికి ఇటు సంఘానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదృష్టం. ఎందుకంటే గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సోదర కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. 9వ జయంతి ఉత్సవాలకు చేసిన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి సార్ గారికి, మరియు మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారికి, మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ దాడిపల్లి భాస్కర్ గారికి, మరియు పద్మశాలి సంఘ అధ్యక్షుడు ఎదురుపల్లి రాజరామ్ గారికి, ఇక్కడ విచ్చేసిన పద్మశాలి కుల బాంధవులందరికీ నాయక నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో మరియు తెలంగాణ తొలి ఉద్యమంలో మలి ఉద్యమంలో పాల్గొని ఎంతో తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసిండు. మరియు అతనికి ఉన్న మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి తిరస్కరించి గవర్నర్ పదవి ఇస్తానని, నాకు ఎలాంటి పదవులు వద్దు, తెలంగాణనే కావాలి, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు 1969లో తన మంత్రి పదవికి రాజీనామా పెట్టి ప్రజలలోకి వచ్చి చాలా కష్టపడి మలిదశ ఉద్యమంలో కూడా జలదృశ్యంలో తన నివాస గృహాన్ని టీఆర్ఎస్ ఆఫీస్కు ఇచ్చి తెలంగాణ ఉద్యమ ఊపిరి పోసిన నాయకుడు, తెలంగాణ సారథి. ఆయన సేవలు ఎంత చేసిందంటే మన ప్రభుత్వాలు ఎంత చేసినా అతనికి తప్పే. అతనికి రాబోయే రోజులలో భారత రత్న అవార్డు ఇవ్వాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలలో మా పద్మశాలి సంఘ అధ్యక్షుడైనటువంటి రాజారాం గారి అధ్యక్షతన, అలాగే ప్రభుత్వం కూడా ఇది అధికారికంగా చేయాలని చెప్పి చేసినటువంటి గడ్డలు
మెదక్ జిల్లా ఎమ్మెల్సీ అయినటువంటి డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, అలాగే మా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ఎన్సీ రాజమౌళి గారికి, అలాగే మా యొక్క మార్కెట్ వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ ఖాన్ గారికి, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన జగ్గి గారికి, మరియు ఇక్కడ చేసినటువంటి కౌన్సిలర్లకు, ముఖ్యంగా మా పద్మశాలి యూత్ ప్రేమ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో కొందరి గొప్ప వ్యక్తుల్లో కొండ లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ఎందుకంటే తెలంగాణ ఆ రోజు 1915లో జన్మించిన కొండ లక్ష్మణ్ బాపూజీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్పంచుకుంటూ ముందుంటూ, అలాగే ప్రత్యేక తెలంగాణ గానాన్ని మొట్టమొదటి వ్యక్తే కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆ రోజుల్లో మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి ఆ రోజు పోరాటానికి దిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆ రోజులలో ఆ పదవులను ఆయన ఒక మంత్రి పదవిని కూడా మీకు ప్రాంతం కావాలా, పదవి కావాలంటే నాకు తెలంగాణ ప్రాంతమే కావాలని చెప్పి పదవిని కూడా మంత్రి పదవిని కూడా 109వ జయంతి సందర్భంగా స్థానిక పద్మశాలి సంఘం సోదరులందరూ కూడా, నాయకులందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఆ మహనీయునికి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ముఖ్య అతిథి, ఉమ్మడి మెదక్ జిల్లా శాసనమండలి స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు డాక్టర్ వంటేరు యాదవ్ రెడ్డి గారు, పద్మశాలి సంఘ అధ్యక్షులు డి రాజారాం సార్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు తాడిపల్లి భాస్కర్ గారు, కుల సంఘ పెద్దలు తలకొక్కల లక్ష్మణ్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సర్దార్ ఖాన్ గారు, నాతోటి ఉన్నటువంటి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు వెంకయ్య గారు, దుర్గాప్రసాద్ గారు, మా వైస్ చైర్మన్ జగ్యుద్దీన్ గారు, ఆప్షన్ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, మాజీ పాలకవర్గ సభ్యులు, ముఖ్యంగా పద్మశాలి కుల బాంధవులు అందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ముద్దుబిడ్డ, అమక స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమ నాయకుడు, స్ఫూర్తిదాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వారి జీవితం మొత్తం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, సంపన్న వర్గాలు కూడా వారు అభివృద్ధిలోకి రావాలి, తెలంగాణ నినాదాన్ని అన్ని కులాలను ఏకదాటిపై చేసినటువంటి ఒక మహానాయకుడు. రామాయంపేట పట్టణంలో బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంఘం మరియు రామాయంపేట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం, జిల్లా కోశాధికారి దామోదర్ చారి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మేకల జయరాములు, మండల పట్టణ అధ్యక్షుడు మధ్యల రమేష్, మధ్యల సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు పోచమల గణేష్, పిట్ల శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల స్వామి, పోచమల శ్రీనివాస్, నస్కల్ అజయ్, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, చింతల శేఖర్, శివయ్యపల్లి మాజీ సర్పంచ్ రాధాకిషన్ తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో బీసీ నాయకులు చాలా అందరూ రావడం ఆనందదాయకం. బీసీలు కూడా అందరూ కూడా ఇప్పుడు ఐక్యతతో ఉన్నామని కూడా నిరూపించుకున్నాం. ఈరోజు అందరం ముందు ఏంటంటే బీసీలు ఐక్యతతో ముందుకెళ్ళాలి. మనం బీసీలు అనుకుంటే మనం 60-70% ఉన్నాం. బీసీలు అనుకుంటే ఇది కానీ సాధించడం లేదు. మనం ఐక్యత అనేది ముఖ్యము. ఎవరు కానీ రాజకీయ పరంగా ఎదిగినాడే మనం ముందు పోతామని కూడా నేను తెలియజేస్తున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన మన బీసీ నాయకుడై ఉండి మంత్రి పదవిని కూడా వదిలిపెట్టి ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసింది కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు చాలా గుర్తింపు. ఈరోజు ఆయన ఒక కార్యక్రమాలను అధికారికంగా కూడా గవర్నమెంట్ దాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే యువరంగాని ఈరోజు చేసిన వాళ్ళం మనం అందరికీ కూడా పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎవరు కానీ మన సొంత లాభాలు కాకుండా ఎవరు కానీ ప్రతి ఒక్కరు మన బీసీల కోసం పోరాటం చేయాలని నేను కోరుకుంటాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని రామాయంపేట పట్టణంలో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. అలాగే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక్క పద్మశాలి సంఘానికే కాకుండా బడుగు బలహీన వర్గాల
అభివృద్ధికి పాటుపడుతూ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు. అలాగే మన తెలంగాణ ప్రాంత డెవలప్మెంట్ కూడా ఎనలేని కృషి చేసిందని ఈరోజు మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆ మహాత్ముడి ఆశయాలు నెరవేరాలంటే బడు బలహీన వర్గాలు అందరూ కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అభివృద్ధి కావాల్సినటువంటి అంశం ఈరోజు ఎంతైనా ఉంది. మనమందరం అభివృద్ధి కావాలంటే ఫస్ట్ మనమందరం సంఘటితంగా కావాలి. మనమందరం ఐక్యమత్యమైనాడే ఆ మహాత్ముల ఆశయాలు మనం నెరవేర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ విన్నవించుకుంటూ ముగించుకుంటున్నాను. జై బీసీ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా బీసీ నాయకుల ఆధ్వర్యంలో అందరం కూడా ఘనంగా నిర్వహించుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అప్పుడైతే తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర వహించి నిస్వార్థంగా పనిచేసినటువంటి ఈ కొండా లక్ష్మణ్ బాపూజీని మళ్ళీ ఇప్పుడు కూడా అందరూ బీసీ నాయకులు అందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో బీసీల ఐక్యత కోసం సాధించాల్సిన హక్కుల కోసం ఏ రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేయాలనో దాని దిశగా పైనున్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఒకసారి నిస్వార్థంగా ఆలోచన చేసి బీసీల ఐక్యత కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రభుత్వం మన అమరవీరుడు అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మరి మెదక్ జిల్లాలోని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతిని మరి పద్మశాలి సంఘ సభ్యులు మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘం నాయకులు అందరూ కూడా జయంతి సభలో పాల్గొంటున్నారు. ఇప్పుడు రామాయంపేటలో నిర్వహించుకుంటాం. మరి 10:30 గంటలకు మెదక్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి వివిధ గ్రామాలలో జరుపుకున్నటువంటి బీసీ నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు అందరూ కూడా మెదక్ చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు ఈ మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయాలను మనందరం అందిపుచ్చుకొని అతని ఆశయాలను నెరవేరేలాగా మనం పనిచేసి మరి అతను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ కాలంలోనే ఏ పార్టీ సాధించని లేని ఉద్యమము తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిగా ఆయన అందుకొని ఈ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి కూడా ఆయన త్యాగం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఈ తెలంగాణలో ఆయనకు సరి అయిన ఈ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఆయన ఆశయాలను మనందరము అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో నిజంగా బీసీల సామ్రాజ్యం మొదలైనప్పుడు బీసీల సామ్రాజ్యం రాజ్యం అమలైనప్పుడే నిజమైన నివాళని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జై బీసీ. జై బీసీ, జై పద్మశాలి, జై జై పద్మశాలి. ఈరోజు కొండా బాపూజీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో సిద్దిపేట క్రాస్ రోడ్ వద్ద మరి పద్మశాలి సంఘం వారి తరఫున జిల్లా నాయకుల మధ్యన, బీసీ సంఘం నాయకుల మధ్యన పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ సమైక్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము. ఒక్కసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి. బీసీ సమాజం కోసం ఎంతమందో త్యాగదనులు, ఇలాంటి మహనీయులు కొండాజీ బాపూజీ లక్ష్మణే కావచ్చు, తర్వాత జ్యోతిరావు పూలే కావచ్చు, శాఖ లైలమ్మనే కావచ్చు, మారోజు వీరన్ననే కావచ్చు, జయశంకర్ సారే కావచ్చు, ఇలాంటి మహనీయులు మనకు ఎందరో దిక్సూచిగా వందల సంవత్సరాల క్రితం నుండి మన సమాజం కోసం, అట్టడుగు వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, భూముల కోసం, పెత్తందారుల నుండి విముక్తి కోసం, ప్రజాకర్ల పాలన గురించి విముక్తి కోసం వాళ్ళతోటి పోరాటాలు ఎన్నో మరి ఇలాంటి మహనీయులు చేసిన ఫలితమే ఇవాళ మన త్యాగదనులమే మరి స్వాతంత్ర సమరయోధుడు కొండాజీ బాపు లక్ష్మణ్ గారు మరి అప్పుడు వారు ఉద్యమం బాట పట్టినప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఏడవ నిజాంను మరి వారిని ఎదిరించే క్రమంలో కూడా తన యొక్క పాత్ర అనిర్వచనమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రాంతం గురించి మొట్టమొదటి మంత్రి రాజీనామా చేసిన ముఖ్య గనుడు మరి కొండా బాపూజీ లక్ష్మణ్ గారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రావడానికి ఇలాంటి మహనీయులు ఎంతమందో కారణం. అదే బాటలో నడిస్తేనే మనకు తెలంగాణ జన్యమైంది. కాకపోతే బీసీ సమాజం ఎంతమంది ఉన్నా కానీ మరి బాపూజీ 109వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణం లోపల పద్మశాలిలే కాకుండా బీసీ నాయకులందరూ కూడా ఐక్యమయ్యి ఇక్కడ సిద్దిపేట రోడ్డు పైన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఫోటోను పెట్టి తర్వాత విగ్రహం పెట్టి వాళ్ళు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈ ఫోటో పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా రామాయంపేట వాస్తువులు, బీసీ వాళ్ళు, పద్మశాలులందరూ కూడా జరుపుకోవడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదే కాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ
చిన్న పల్లెటూరు గ్రామంలో పుట్టి ఇంతింతై వటిడింతైనట్టు మహానుభావుడుగా ఎదిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొని బీసీలలో ఉండేటువంటి అసామ్యత తర్వాత సహకారం లేనప్పటికీ కూడా ఒక మామూలు కుటుంబం లోపల ఉండి కూడా అభివృద్ధి చెంది ఆయన బాగా చదువుకొని ఒక అడ్వకేట్ అయ్యి కూడా పేదవారికి కూడా తన సైకిల్పై భువనగిరికి వెళ్ళి ఆ వారికి కూడా సహాయం చేసినటువంటి మహానుభావుడు. మరియు కాకుండా ముఖ్యంగా తెలంగాణ కోసము టీఆర్ఎస్కు వారు ఆయన జలవిహార్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మొత్తము టీఆర్ఎస్ తెలంగాణకి ఇచ్చేశాడు. అలాంటి మహానుభావుడు. ఇదే కాకుండా ఈయన ముఖ్యమంత్రి పదవి కూడా వస్తే తృణప్రాయంగా వదులుకొని మన తెలంగాణ కావాలనేటువంటి పట్టుదల కలవాడు. అలాంటి వారు నిజంగా ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం అందులో కొంచెం ఒక 10% కానీ మనలో ఆ పట్టుదల ఉంటే ఎంతో అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బీసీ నాయకులందరూ కూడా పద్మశాలి అధ్యక్షులకు కార్యదర్శులకు అందరికీ కూడా మన మెదక్ జిల్లా తరఫున అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మార్కండేయ. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని కేఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని లచ్చపేట మోడల్ పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి క్రీడలను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి క్రీడల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ విద్యార్థులకు శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు రాణించాలన్నారు. ఆయన విద్యార్థులకు సూచనలు సలహాలు ఇచ్చారు. కేఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ తరపున ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రీడల నిమిత్తం స్పాన్సర్ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మా కేఆర్ఆర్ ఫౌండేషన్ అందరి కోసం మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గెలుపు ఓటములు సహజమని విద్యార్థులకు భరోసా కల్పించారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లో రాణించి మండలానికి మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభుదాస్, మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు బంగారయ్య, శ్రీజా శ్రీకాంత్, వైస్ చైర్పర్సన్ సుగుణ బాలకిషన్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, దుబ్బాక తహసీల్దార్ నల్లా వెంకటరెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బాబు, క్రీడా జిల్లా సెక్రటరీ సౌందర్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పీఈటీలు, సిఆర్పీలు, నవీన్, కేఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు, రామచంద్రం, శేఖర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున క్రీడాకారులతోటి ఈరోజు లచ్చపేట మోడల్ స్కూల్లో మన మండల విద్యాధికారి ఎంబీఓ సార్ ప్రభాస్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమైనాయి. పెద్ద ఎత్తున మండలంలోని వివిధ గ్రామాల నుంచి మంచి క్రీడాకారులు, అన్ని గ్రామాల నుంచి విద్యార్థులు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మండల స్థాయిలో పోటీ పడుతున్నారు. వీరందరికీ మా కేఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున శుభాభినందనలు తెలుపుతూ వీరు అందరూ క్రీడల్లో రాణించి జిల్లా స్థాయిలో, రేపు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో వీళ్ళు ఆడి మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ క్రీడలు మంచి మానసిక ఉల్లాసాని కోసము, శారీరక దారుఢ్యం కోసము ఈ క్రీడలు చాలా ఉపయోగపడతాయి. దీంట్లో గెలుపు ఓటములు ఉంటాయి. ఈ గెలుపును హుందాగా స్వీకరించి ఓటమిని కూడా రేపొద్దున రానున్న గెలుపు కోసము, నాంది కోసం వాడుకోవాలి. ఈ క్రీడా స్ఫూర్తి అనేది రేపు రానున్న రోజుల్లో జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ జీవితంలో కూడా మన మానవ జీవన ప్రయాణంలో గెలుపు ఓటములు రెండింటిని కూడా సమానం స్వీకరించే ఆ మనస్తత్వము, ఆ ధైర్యము ఈ చిన్నప్పటి నుంచే క్రీడలలో పాల్గొంటే ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఈ క్రీడలు మన ప్రాంతంలో క్రీడాకారులకు, విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. వీళ్ళందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ఈ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల కోసం వీళ్ళందరి కోసము మనకు పాటుపడే స్పాన్సర్షిప్ చేసే అవకాశము మా కేఆర్ఆర్ ఫౌండేషన్ వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, ఇట్లాంటి అవకాశాలు ఏదొచ్చినా భవిష్యత్తులో మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ముందుంటుంది అని తెలియజేస్తూ, ఈ సందర్భంగా సహకరించిన వివిధ ఉపాధ్యాయ సంఘాలందరికీ, ఉపాధ్యాయులకు, క్రీడా ఉపాధ్యాయులందరికీ
దుబ్బాక పట్టణంలోని గురువారం కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రులు కొండ సురేఖ పాల్గొని సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రోటోకాల్ లేని శ్రీనివాస్ రెడ్డి వేదికపై నుంచి వెళ్లిపోమ్మనడం సిగ్గుచేటని దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెక్కపల్లి పద్మయ్య అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ఉన్న కాలంలో ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా అని కొత్త ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పారు. మీరు ఎంపీగా ఉన్న పదవీ కాలంలో ప్రోటోకాల్ లేని వ్యక్తులు సోలిపేట సతీష్ రెడ్డి, రొట్టె రాజమౌళి, పతులు మరియు మరెందరినో వేదికపై కూర్చోబెట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా కొత్త ప్రభాకర్ రెడ్డి అని విమర్శించారు. తమ నాయకుడు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మరొక్కసారి విమర్శిస్తే దుబ్బాక కార్యకర్తలు ఊరుకోబోమని హెచ్చరించారు. మరి నిన్నటి రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సభలో మరి పెద్దలు మంత్రి కొండా సురేఖ గారు రావడం జరిగింది. ఆమె చేతుల మీదుగా పంపిణీ జరుగుతున్న తరుణంలో మరి ఇప్పుడున్న శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రోటోకాల్ అనే విషయాన్ని కొత్తగా మెన్షన్ చేయవలసిన అవసరం ఏం లేదు. అది ఎన్నో నుంచో నడుస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ వేసిన బాటలే అవి, ఆ బాటలోనే అందరు నడుస్తున్నారు. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గతంలో మీరు 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మరి ఆ టైంలో 3 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో ఆయన ప్రోటోకాల్కు విషయంలో ఎన్ని ఇబ్బందులు మీరు చూపెట్టిరో అవి తెలుసు. మీ సంస్కారం అలాంటిది బీఆర్ఎస్ పార్టీది. మరి అప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా ప్రభాకర్ రెడ్డి గారు? మరి శాసనసభ్యులు రఘునందన్ రావు గారిని హింసించినప్పుడు, ఇబ్బందులు పెట్టినప్పుడు అప్పుడు మీకు ఎలాంటి ప్రోటోకాల్ ఆదికి రాలేదు. మరి నిన్న మరి మా రేవంత్ రెడ్డి గారు దుబ్బాక కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని నియమించి పనిచేస్తున్న ఈ టైంలో మరి ఆయన మాజీ మంత్రి చెరుకు ముత్తంరెడ్డి గారి కుమారుడైన శ్రీనివాస్ రెడ్డి గారిని మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ టైంలో మీరు నిన్న మంచి మాట మాట్లాడే ప్రోటోకాల్ అనే విషయము కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఎటువైందా అని సంస్కారం ప్రోటోకాల్ పాటించకుండా ఎవరో చనిపోయిన శాసనసభ్యుని కొడుకును స్టేజ్ మీద కూర్చుండబెట్టి ఎన్నో చెక్కులు పంపిణీ చేసినావు. మరి మన రొట్టె రాజమౌళి పంతులు గారితో కూడా చెక్కులు పంపిణీ చేయించినావు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టినావు. మరి ఆ టైంలో మీకు ఈ ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా ప్రభాకర్ రెడ్డి గారు? ఒక్కసారి వేరే ఎదుటి వారిని విమర్శించేటప్పుడు నీది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత దిగజారిన రాజకీయాలు చేయడం అనేది మానుకోవాలి. ఎందుకంటే మరి రఘునందన్ రావు గారు ఎంత సంస్కారవంతుడు అనేది ఒక ఉదాహరణలో చెప్పచ్చు. మీరు పెట్టిన ఇబ్బందులకు ఏనాడు కూడా మిమ్మల్ని విమర్శించలే, ఏనాడు కూడా చిల్లర రాజకీయాలు చేయలే. కానీ నువ్వు నిన్నగాక మొన్న శాసనసభ్యులు ఆయన అంత 9 నెలలు కూడా కాలేదు. నువ్వు ఎంత ఎగిరి పడుతున్నావు అంటే ఏంటిదో ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి నువ్వు బాగా ఆలోచించుకో. ఒకసారి మీ అధ్యక్షుని దగ్గరకు పోయి మళ్ళీ ఆ శిక్షణ కార్యక్రమాలలో పాల్గొను. ఎందుకంటే ఆయన ఏమేమి చెప్పిండో ఎలా నడిపించడో అవన్నీ మళ్ళీ నీకు చెప్తాడు. అప్పుడు జర దారిలోకి రా. గతంలో ఈ ప్రోటోకాల్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టే చిల్లర రాజకీయాలు చేసిందే మీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీలో ఉండి నువ్వు నిన్న ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఎంత సిగ్గుచేటకరమైనదో మాకైతే అర్థమైతలేదు. ఇక నుంచి అయినా మానుకో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం అనేది. మరి మా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించిన మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తాము. ఇప్పటికైనా మేము ఎప్పుడైనా ప్రజల పాలన, మాది ప్రజాపాలన, ప్రజలకు మేము పని చేసేందుకు ముందుకు వస్తున్నాము. నీతో శాత కాదు, నీ దమ్ము లేదు. నువ్వు నీ పార్టీలో అధ్యక్షుడితో మాట్లాడే దమ్ము లేని లీడరు నువ్వు నిన్న ప్రోటోకాల్ గురించి మాట్లాడు. సరే నీ విజ్ఞతకే ఇచ్చిపెడుతున్నాము. ఇకనైనా మానుకో. ఇక మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కబడ్దారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఊరుకునే పద్ధతి లేదు. జై కాంగ్రెస్. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మార్కండేయ సంఘం అధ్యక్షులు తెలకొక్కుల శ్రీనివాస్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కొండా బాపూజీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిని చేపట్టి నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేసిన వారికి వాదించేవాలని వారు పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు తలకొక్కుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎర్రగంటి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్, మచ్చ సిద్రాములు, శ్రీహరి, మురళి, గణేష్, శివకుమార్, బాలరాజు, చంద్రయ్య, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాబు జయంతి సందర్భంగా 109వ జరుపుకోవడం శ్రీశంకరంపేటలో వివిధ గ్రామాల నుంచి శ్రీశంకరంపేట మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. త్వరలో కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహం గిట్లా ఆవిష్కరణ గిట్లా జరగబోతుందని నేను ఇట్లా విగ్రహావిష్కరణ దాతగా నిలబడతానని అన్న వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా అది నెరవేరుస్తానని ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి కార్యక్రమం మండలంలో జరుపుకోవడం జరుగుతుంది. మండలం నుంచి అన్ని గ్రామాలకు మా శంకరంపేట ప్రధాన అధ్యక్షులు, శ్రీరారం అధ్యక్షులు, చెన్నాయపల్లి అధ్యక్షులు, సాలిపేట అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో గ్యారా భూలక్ష్మి అనే మహిళ గత వారం రోజుల క్రితం వ్యవసాయ కూలీ పనికి వెళ్లి పాము కాటుకు గురై మరణించింది. దురదృష్టవశాత్తు భూలక్ష్మి భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. వారికి దీనా, కృపారాణి అనే 2 కూతుర్లు ఉన్నారు. తల్లి తండ్రి లేని వారి కుటుంబం గురించి స్థానిక నాయకులతో కేఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి తెలుసుకుని వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కేఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిన్నారుల తల్లిదండ్రులు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు తన మనసు కలిచివేసిందన్నారు. వెంటనే తనకు తోచిన సహాయం చేశారన్నారు. నేను ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ చిన్నారులకు సహాయం చేయాలని కోరుకుంటున్నానన్నారు. గ్రామ పెద్దలు వీరికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా తాను ఆదుకుంటానని వారు ఆ చిన్నారులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోషాద్రి యాదవ్, ఎంపీటీసీ యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్ రాజిరెడ్డి, కొండి రాజిరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు నరసింహులు, కనకరెడ్డి, చిర్రా తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అప్పనపల్లి గ్రామంలో హృదయ విదారకమైన సంఘటన. కొద్ది రోజుల క్రితం గ్యారా భూలక్ష్మి అని ఒక మహిళ కూలి పనులకు వెళ్తూ పాపం నిరుపేదరాలు ఆమె కూలి పనులకు వెళ్ళినప్పుడు పాము కాటుతో మృతి చెందినారు. వాళ్ళ 2 కూతుళ్ళు పాపం అనాథలైనారు. వారి చిన్నప్పుడే వారి తండ్రి చనిపోయినారు. వాళ్ళ ఇప్పుడు ఎదిగే టైంలో అమ్మతోటి ఉండి మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు. చదువుకునే ఈ టైంలో వాళ్ళ తల్లిని కోల్పోవడం చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇది నా మనసును కలిచివేసి మన కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా పురముపనము నా వంతు సహాయంగా వారికి నాకు తోచిన విధంగా ఇవ్వడం జరిగింది. ఇది చూసిన ఇంకా మిత్రులు ఎవరైనా ఉంటే కూడా వారికి సహాయపడి వారి బంగారు భవిష్యత్తును వారు చదువుకోవడానికి ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటే అది అందరికి కూడా మంచిది. ఈ గ్రామంలో పెద్దలందరూ మన మాజీ ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ, రాజిరెడ్డి గారు, వీరను ప్రతి ఒక్కరు కూడా వీరందరి గురించి పరితపించి అందరు ఏకతాటి మీద నిలబడి గ్రామ పెద్దలందరూ కూడా వారికి తలో విధంగా చేసి ప్రోత్సాహం అందించినారు. ఇది చూసిన వాళ్ళెవరు ఆలోచన చేసిన మిత్రులంతా కూడా వారికి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని తెలుపుచు మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ ఇట్లాంటి కార్యక్రమాలకి తోచిన విధంగా సాయం చేస్తుంది. సూర్యాపేట జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల కూచిపూడి గ్రామం అతలాకుతలమైన విషయం తెలిసిందే. అత్యధిక శాతంగా నష్టపోయిన వరద బాధితులకు ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారం విషయంలో అధికారులు, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో సర్వే చేసి బాధితులకు అన్యాయం చేశారని బాధితులతో కలిసి వారి పక్షాన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు మాట్లాడుతూ వరదల కారణంగా సర్వం కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్న బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేసి బాధితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.
బాధితులతో కలిసి వారి పక్షాన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు మాట్లాడుతూ వరదల కారణంగా సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో అయోమయ స్థితిలో ఉన్న బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేసి బాధితులకు తీవ్ర అన్యాయం చేశారని, బాధితులకు అండగా నిలవాల్సిన వారు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వమే రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని చెప్తుంటే కింది స్థాయి అధికారులు మాత్రం ఇలాంటి కుంటి సాకులు చెప్పి బాధితులకు అన్యాయం చేశారని, మళ్లీ అధికారులు బాధితులకు ఎవరికైతే న్యాయం జరగలేదో అలాంటి వారికి సర్వే చేసి న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి చంద్రయ్య, శెట్టి రమేష్లతో పాటు బాధితులు పాల్గొన్నారు. మేము మరి వరదకు పనికిపోవటానికి పనులు లేవు. మొన్న గవర్నమెంట్ వారు వచ్చి అన్ని తీసుకున్నారు, ఇల్లులు గూలి అన్ని చూసినప్పటికి కూడా మాకు గవర్నమెంట్ వారు బియ్యం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వరద బాధితులు అందరం మేము వరద బాధితులు, వరదకు కొట్టకపోయిన వారమే. మాకు ఇల్లు లేవు, మాకు పొలాలు లేవు, ఏమి లేవు. మేము కూలి పని చేసుకొని బతికేవారం. మాకు గవర్నమెంట్ నుంచి బియ్యం పంపించలేదు, ఏం పంపించలేదు. ఇక్కడ ఉన్న మాకు మీరే న్యాయం చేయాలి. గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు సహాయం చేయండి వచ్చి. ఇంతవరకు కూడా ఒక్కరు కూడా నాకు గింజ బియ్యం కూడా ఇవ్వలేదు. వచ్చినటువంటి వరదల కారణంగా కూచిపూడిలో సుమారు 300 పైగా ఇల్లు కొట్టుకుపోయి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. కాకపోతే ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సర్వేలో అధికార పార్టీ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అధికార పార్టీ వాళ్ళ కనుసన్నల్లో అనర్హులుగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పేర్లు నమోదు చేయడం జరిగింది, వాళ్ళకి లబ్ధి జరగడం జరిగింది. మేము అక్కడ మా ఉద్దేశం ఏంటంటే 100 మంది అనర్హులకి న్యాయం జరిగినా పర్వాలేదు, కానీ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగద్దు అనేది మా యొక్క పాలసీ. ఇందులో భాగంగానే సుమారు 40 నుంచి 50 మంది అర్హులుగా ఉన్నటువంటి కుటుంబాలకి వివిధ కారణాలతోటి రేషన్ కార్డు లేదని సాకుతోటి, ఒకే ఇంట్లో అన్నదమ్ములుంటే ఇంటికి ఒకటి మాత్రమే వస్తుందని, లోకల్ సర్టిఫికెట్ లేదన్న వివిధ రకాల కుంటి సాకులు చెప్పి వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి అసలు వీళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు. ఈరోజు ప్రత్యేకంగా బాధితుల పక్షాన బాధితులందరం కలిసి ఆర్డీఓ గారిని కలిసి మళ్ళీ సర్వే చేసి, అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి ఎవరైతే పూర్తి స్థాయిలో నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధితుల తరఫున వేడుకుంటున్నాం.